హెల్త్ రిలేటెడ్ న్యూ ఇయర్ రెజల్యూషన్. ఈట్ ఆన్ టైం. హైడ్రేషన్ అన్నది ఆప్షనల్ కాదు, ఖచ్చితమైన రిక్వైర్మెంట్. స్లీప్ ఈజ్ ఎ మెడిసిన్. నిద్ర అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ మూడింటి గురించి ఈ రోజు మాట. ఇరెగ్యులర్ మీల్ టైమింగ్స్ వల్ల ఇన్సులిన్ లెవెల్స్ అనేవి బాగా డిస్టర్బ్ అవుతాయి. డైజెషన్ అనేది బాగా డిస్టర్బ్ అవడం, హార్మోన్స్ అనేవి బాగా డిస్టర్బ్ అవడం జరుగుతూ ఉంటుంది. బాగా లేట్ గా తినడం వల్ల ఫ్యాట్ స్టోరేజ్ అనేది బాగా పెరగడం, షుగర్ వచ్చే అవకాశాలు, ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. చక్కని టైమింగ్ అన్నది మెయింటైన్ చేసినట్టయితే మెటబాలిజం అన్నది చక్కగా జరుగుతుంది. గట్ హెల్త్ అన్నది చక్కగా ఉంటుంది. డిహైడ్రేషన్ వల్ల హెడేక్స్ అనేవి బాగా వస్తాయి. ఫెటీగ్ అయిపోతారు, కాన్స్టిపేషన్ రావచ్చు, కిడ్నీ స్టోన్స్ రావచ్చు, కిడ్నీ మీద విపరీతమైన స్ట్రెయిన్ పడుతుంది. అలానే ఈ వాటర్ అన్నది బ్లడ్ సర్క్యులేషన్ హెల్ప్ అవుతుంది అనమాట. బ్లడ్ సర్క్యులేట్ అవడానికి హెల్ప్ అవుతుంది. అలానే టాక్సిన్స్ అనేవి బయటకు పోవడానికి కూడా ఈ హైడ్రేషన్ అన్నది ఇంపార్టెంట్. కాబట్టి వాటర్ ఇంటేక్ అనేది చక్కగా మెయింటైన్ చేయడం అనేది చాలా మంచిదండి. ఈ వాటర్ ఇంటేక్ వల్ల యూరిన్ ఇన్ఫెక్షన్స్ కూడా ఖచ్చితంగా తగ్గుతాయి. కిడ్నీ స్టోన్స్ అన్నవి కూడా చక్కగా మెడిసిన్. నిద్ర అన్నది మెడిసిన్ తో సమానం. ఎందుకంటే 7 గంటల కన్నా తక్కువ నిద్ర ఉంటే బీపీ గానీ, డయాబెటీస్ లో గానీ, ఒబేసిటీలో గానీ ఇమ్యూనిటీ అన్నది కూడా ఖచ్చితంగా డ్రాప్ అవడానికి అవకాశం ఉంది. స్లీప్ అన్నదే కొన్ని రకాలైన హార్మోన్స్ ని రెగ్యులేట్ చేస్తుంది. కార్టిసాల్ ని, ఇన్సులిన్ కూడా స్లీప్ బాగా రెగ్యులేట్ చేస్తుంది అనమాట. కాబట్టి అశ్రద్ధ చేయకూడదు స్లీప్. కాబట్టి రెగ్యులర్ మీల్స్ వల్ల ఇన్సులిన్ అనేది కంట్రోల్ లో ఉంటుంది. అలానే అడిక్వేట్ వాటర్, సరైన హైడ్రేషన్, వాటర్ ఇంటేక్ వల్ల కిడ్నీ హెల్త్, బ్రెయిన్ హెల్త్ అనేది చక్కగా ఉంటుంది. స్లీప్ అన్నది హార్మోన్ ఇంబ్యాలెన్స్ లో ఏమి రాకుండా హార్మోన్ బ్యాలెన్స్ అయ్యి ఇమ్యూనిటీ చక్కగా ఉండడానికి దోహదపడుతుంది. థ్యాంక్ యూ.